భద్రాచలం దగ్గర గోదావరి వరద తగ్గింది. కానీ కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. 52 అడుగుల మేర వరద వచ్చి తగ్గిపోవడంతో రైతుల పొలాల్లో ఇసుక, మట్టి, బురద మేటలు వేశాయి. పుష్కర ఘాట్లు బురదమయం అయ్యాయి. స్నానాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పర్ణశాల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. గోదావరి వచ్చింది వెలిసింది. ఉగ్రరూపంతో వచ్చిన గోదావరి ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఎత్తున వచ్చిన వరద నేపథ్యంలో వరద రావడంతో భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అటు రైతులకి ఇసుక మేటలు వేసిన పరిస్థితి. రైతుల పంట పొలాల్లో పూర్తిగా ఇసుక మేటలు వేయగా అవి తొలగించే పనిలో రైతులు ప్రస్తుతం ఉన్నారు. 5 రోజుల పాటు వచ్చిన గోదావరి వరదతో మొత్తం కూడా గోదావరి వరద అంటేనే మట్టితోని ఇసుకతోని నింపుకుంటూ స్పీడ్గా వస్తుంట పరిస్థితి. దాంతో అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మట్టినంతా కూడా ఈ గోదావరి పరివాహకం గోదావరి తీసుకొచ్చిన గోదావరి వరద మొత్తం కూడా ఇటు పంట పొలాలు మేట వేస్తున్న పరిస్థితి. వాటిని తొలగించుకోవడం కోసం ఇప్పుడు రైతులు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 52 అడుగులు వచ్చి మొత్తం తగ్గిపోయిన నేపథ్యంలో, మొత్తం కూడా వరదంతా తగ్గిపోయిన నేపథ్యంలో మళ్ళీ గోదావరి ఎన్నికిపోయిన నేపథ్యంలో ఈ స్థానఘట్టాలు, పుష్కర ఘాట్లు, స్థానఘట్టాలు అన్నీ కూడా మట్టితో నిండిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ మట్టితో నిండిపోయిన ఈ ఘాట్లని అప్పుడప్పుడు కొద్దిగా ఒక ఘాట్ వరకు క్లియర్ చేసిన అధికారులు మిగతాదంతా కూడా వదిలేసిన పరిస్థితి ఏర్పడింది. కేవలం కొద్ది మాత్రమే చేసడంతో మిగతా ప్రాంతం అంతా కూడా అలాగనే వదిలివేయడంతో భక్తులు తీవ్ర ఎక్కట్లు పరిస్థితి. ఈ పుష్కర ఘాట్ల నుంచి, ఈ మట్టి పేరుకుపోయిన ఈ ఘాట్ల నుంచి నడవాలంటే జారిపోతూ పెద్దవాళ్ళు కింద పడే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇది దేవస్థానం ఘాట్లైనప్పటికీ దీన్ని క్లియర్ చేసే బాధ్యత అంతా కూడా మొదటి నుంచి గ్రామ పంచాయతీ చూస్తుంటుంది. గ్రామ పంచాయతీకి దేవస్థానానికి మధ్య సమన్వయం ఉండని పరిస్థితి ప్రతిసారి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ సమన్వయం లేకపోతే అది పంచాయతీ చూసుకోవాలని దేవస్థానం చూసుకోవాలని పంచాయతీ మొదటి నుంచి వారి మధ్య వివాదం వస్తున్న విషయం మనకి అందరికీ స్పష్టం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతూ మొత్తం కూడా పుష్కర ఘాట్లలో పేరుకుపోయిన బురద మట్టి వల్ల భక్తులు మాత్రం, బయట నుంచి వచ్చిన భక్తులు మాత్రం ఎక్కట్లో గురవుతున్నారు. ఎక్కడ కాలు పెట్టి జారితే ఎక్కడ పడతామో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మొత్తం మీద ఈ పుష్కర ఘాట్లలో అంటే స్నాన ఘట్టాల వద్ద పేరుకుపోయిన ఈ బురదని తొలగించాల్సిన అవసరం ఉంది. ఇది భద్రాచలం దేవస్థానం పరిధిలో కాదు, ఇటు భద్రాచలం దేవస్థానం అదేవిధంగా పర్ణశాల వద్ద కూడా ఘాట్ల మీద, స్నానాల ఘాట్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దీన్ని ఇమీడియట్గా వెంటనే తొలగించేందుకోసం అటు దేవస్థానం అదేవిధంగా గ్రామ పంచాయతీ సమన్వయంతో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అనేక మంది భక్తులు ఇబ్బంది పడుతూ స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, NTV, భద్రాచలం.